హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో పుల్లగా మరియు కారంగా ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ గొజ్జు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా అన్నం మిగిలినా లేదా వేడి అన్నంలోకైనా సరే ఈ రెసిపీ కొద్దిగా వేసుకొని మనము ట్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 20 నిమ్మకాయలు తీసుకుని వాటి రసం తీసి ఇలా ఒక బౌల్లో రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలోకి మనము కళ్ళుప్పు, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళ్ళుప్పు వేసాం కదా, అదంతా కరిగే విధంగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా కొన్ని పల్లీలను కూడా మనం వేయించుకొని ఇలా పొట్టు తీసేసుకొని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, మనం ఆల్రెడీ వేయించుకొని రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, అదేవిధంగా ఎండుమిర్చి వేసుకొని మనము ఈ పోపు అంతా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు మరియు అల్లం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మనము ఈ పోపునంతా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని ఇందులోకి, నిమ్మకాయ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా మనము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారా బాగా ఉడికింది. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అనగా గాజు సీసాలో కానీ లేదా స్టీల్ బాక్సెస్లో కానీ మనం వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా రాత్రిపూట మార్నింగ్ లేవగానే రాత్రి అన్నం మిగిలిందంటే ఆ అన్నంలోకి ఈ గొజ్జును వేసుకొని మనము కలుపుకొని తినేయచ్చు. లేదా ఫ్రెష్గా వేడి అన్నం చేసుకొని అయినా సరే ఈ గొజ్జులో మనము యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల పాటు దీన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్న అన్నం కొంచెం ఉంది, అది కలుపుకుందాం. ఒక్కొక్కసారి ఏ కర్రీ చేయాలో మనకి తోచినప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కర్రీ ఏమీ అవసరం లేకుండా మనము ఇలా లెమన్ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.